తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్న దాని మీదన రాజకీయ వాదనలు తప్ప ధృవీకరణ అన్నటువంటిది లేదు. అది సుప్రీం కోర్టే తేల్చి చెప్పింది. కల్తీ జరిగింది. అది ఈ ప్రభుత్వం వచ్చాక తిప్పి పంపిన ట్యాంకర్లు మళ్ళీ వెనక్కొచ్చి కలిసిపోయాయి అన్నది తప్ప, గత 5 ఏళ్లలో లడ్డూ కల్తీ జరిగిందని ఎక్కడా ధృవీకరణ కాలేదు. కేవలం వాళ్ళు కొన్నటువంటి నెయ్యే కాకుండా ఇంకా వేరే పదార్థాలు కొన్నారు కాబట్టి వాటితో నెయ్యి కల్తీ చేసి ఉండొచ్చేమో అన్నటువంటి తప్ప మరేమి లేదు. అందుకే కోర్టు కూడా అక్కడ లైట్ తీసుకుంటోంది, సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఎవరో ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేస్తే దాన్ని అడ్డుపెట్టి హిందూ ద్రోహులని రచ్చ చేద్దాం అనుకుంటే వల్ల కాలేదు. ఆ కాంట్రాక్టర్లు లేకపోతే టీటీడీ ఉద్యోగులు వీళ్ళ వరకే పరిమితమైంది. ఇప్పుడు దాన్ని మార్చడానికి గాను ఇక సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చిన నేపథ్యంలో కల్తీ నెయ్యి మీద వేసిన ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తయింది. ఈ నెల 30వ తారీఖున ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఇప్పుడు దాన్ని అడ్డుపెట్టి జగన్ ఏదన్నా చేద్దాం. ఇప్పటిదాకా జగన్ని లడ్డూ కేసులో అరెస్ట్ చేయించాలి అన్నటువంటి ప్రయత్నం తనుగా చేస్తే ఇరుక్కుపోతారన్న ఉద్దేశం ముందైతే ఆ ప్రయత్నం చేశారు. కానీ కోర్టు అడ్డుకున్నది. కాబట్టి ఇప్పుడు విచారణలో ఇంతవరకు ఏ కేసులోనూ జగన్ని ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడా లేదు. ఈవెన్ మంత్రులకి సంబంధం ఉన్నట్టుగాను చూపించలేదు. లేదా అప్పుడు ఉన్నటువంటి టీడీడీ చైర్మన్లకి వీళ్ళకి కానీ వైసీపీ వాళ్ళకి కానీ ఉందన్నటువంటి ఏమీ నిరూపణ కాలేదు. ఈ టైంలో ఇప్పుడు ఈ ఏకసభ్య కమిషన్ ఆధారంగా మళ్ళీ ఏమైనా కథ నడిపించి జగన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తారో చూడాల్సి ఉంది.